కానీ క్రియాశీలక సభ్యత్వం ఎందుకు చాలా అవసరం అంటే, ఎవరైతే మన కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే మనకు జెండా మోస్తున్నారో వాళ్ళు ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని కోరుకుంటాను నేను ఫస్ట్. మొత్తం గెలుపు వీటన్నిటికంటే కూడా ముందు ఎవరైతే మన కోసం జెండా మోసారో వాళ్ళు బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి. వాళ్ళ క్షేమం తర్వాత మిగతా పార్టీ గురించి ఆలోచించడం. ఇది నేను ముందు నుంచి ఎవరైతే జెండా మోసే సైనికులు ఉంటారో, కార్యకర్తలు ఉంటారో వాళ్ళ కోసం నా మొదటి శ్రేయస్సు వాళ్ళ మీదే ఉంటుంది. పేరు సయ్యద్ ఖాజా హుసేన్, సింగరాయకొండ పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడిని. ముందుగా మన జనసేన పార్టీ సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మన జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనేటువంటిది పార్టీ పెట్టిన నాటి నుండి కార్యకర్తలకి, అంటే ఆయన పార్టీలో జెండాలు మోసి, పార్టీ కష్టకాలాల్లో నిలబడి జెండాలు మోసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలకి ఆయన ఒక భరోసాగా, అంటే కార్యకర్తలకి ఏదన్నా సడన్గా ఏదన్నా జరిగి ఒక యాక్సిడెంటల్ అనేటువంటిది జరిగి చనిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి అండగా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలో చూస్తున్నాము, కార్యకర్తల చేత పనులు చేయించుకోవటమే కానీ వాళ్ళకి ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండేటువంటి పరిస్థితి ఏ పార్టీలో లేదు. కానీ ప్రత్యేకంగా మన పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల మీద ఒక దృష్టి అనేటువంటిది ఆయన ఎప్పుడు కూడా దృష్టి ఉంటుంది. అలాంటిది ఈరోజు ఒక జనసేన పార్టీ సభ్యత్వంలో 3 విభాగాలు చేసి దాన్ని ఒక ఉద్యమి, తర్వాత సాధక్, ప్రదాత అనేటువంటి 3 పేర్లు పెట్టి ఆ పేర్ల ద్వారా ఈరోజు కార్యకర్తలకి అండగా నిలబడటం మనం చూస్తున్నాం. ఆయన ఫస్ట్ 2 కోట్ల రూపాయలతో ఆయన సభ్యత్వం తీసుకున్నాడంటే ఇంకా పార్టీని ఏ రకంగా ఆయన పార్టీ మీద, కార్యకర్తల మీద ఆయన చూస్తున్నటువంటి ప్రేమ మనం అర్థమవుతుంది. ఈ సందర్భంగా సింగరాయకొండ మండల ప్రజలందరికీ కూడా నేను తెలుపుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త, గతంలో మీకు ఐడి కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలన్నా, లేకపోతే పార్టీ కార్యక్రమాల్లో వేటిల్లో కూడా పాల్గొనాలన్నా తప్పనిసరిగా ఈ ఉద్యమి సభ్యత్వం అనేటువంటిది ఉండాల్సిందని మన అధినేత చెప్పున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు కృషిగా ప్రతి ఒక్కరు కనీసం ఒక 10 మందిని పార్టీలో చేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మీకున్నటువంటి కార్డ్స్, ముఖ్యంగా మీరు మీ కార్డ్స్ని రెన్యువల్ చేసుకోవాలి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ కార్డు అనేటువంటిది ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరూ కూడా ఇదొక పండగ వాతావరణంలో, జనసేన పార్టీ ఒక పండగ వాతావరణంలో రేపు రాబోయేటువంటి మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముందు దాదాపు కనీసం సింగరాయకొండ మండలంలో ఒక 1000 మందికి తగ్గకుండా ఈ సందర్భంగా మనం జనసేన పార్టీ సభ్యత్వాన్ని చేపించగలమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మనం అందరం కూడా ఒకటి గమనించాలి, సభ్యత్వం చేసేటప్పుడు ఎవరైతే పార్టీకి కష్టపడతారో, ఎవరైతే పార్టీని జెండా వేడకుండా పార్టీతో పనిచేస్తారో, మన పవన్ కళ్యాణ్ గారు మన అధినాయకుడి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా పార్టీ కోసం నిలబడతారో అలాంటి వాళ్ళకి సభ్యత్వం ఇవ్వాలని నేను ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరికి ఏదో ఒక 5 లక్షల రూపాయలు మనిషి చనిపోతే ఇస్తారని చెప్పనేటువంటి ఉద్దేశం కాకుండా, ఇది మన నాయకుడు పెట్టింది కార్యకర్తలకి ఒక భరోసా. మరి దీనికి సంబంధించి ఒక ఇన్సూరెన్స్ గా చూడకుండా, ఇది ఒక జనసేన పార్టీలో మనం జాయిన్ అవుతున్నాం, ఒక మంచి పార్టీలో మనం జాయిన్ అవుతున్నాం, ఒక మంచి నాయకత్వం కిందకి మనం వెళ్తున్నాం అనేటువంటి మాట ఇదందరూ కూడా ఆలోచన చేసి ఎవరికి పడితే వాళ్ళకి జనసేన సభ్యత్వాలు అనేటువంటిది రాయించకుండా, వాళ్ళ ద్వారా పార్టీకి నష్టం జరగకూడదు. అలాంటి వాళ్ళకి మనం జనసేన సభ్యత్వం ఇవ్వకుండా పార్టీ కోసం కష్టపడే వాళ్ళు, పార్టీకి ఉపయోగపడేటువంటి వాళ్ళకే మన జనసేన సభ్యత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన నాయకుడు పెట్టినటువంటి ఈ సభ్యత్వము 5 లక్షల రూపాయలు అనేటువంటిది తప్పుదో పట్టకూడదు.
దీన్ని ఖచ్చితంగా మన పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళకే వినియోగించాలి. కాబట్టి మంచి వ్యక్తులు పార్టీ కోసం కష్టపడి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నిలబడి ఉద్యమం చేసేటువంటి వాళ్ళకి ఆ సభ్యత్వం అనేటువంటిది ఇవ్వాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు ముఖ్యంగా ఈరోజు మా సింగరాయకొండ మండలంలో మాకు ఈ జనసేన సభ్యత్వం వాలంటరీ రావటానికి మాకు సహకరించినటువంటి మా జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే స్టేట్ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, యంగ్ డైనమిక్ లీడర్ మా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు పెద్దలు రాయపాటి అరుణ గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి మాకు ఈ వాలంటరీ అనేటువంటిది ఇచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మా మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా శాయశక్తుల కృషి చేసి ఈ సభ్యత్వాన్ని భారీ స్థాయిలో చేపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభ్యత్వం చేయించుకోవాల్సినటువంటి వాళ్ళు మన చాన్ భాష ఇక్కడ సింగరాయకొండలో ఎంఎం జ్యువెలర్స్ అనే ఉన్నది, అక్కడ ఒక పాయింట్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ సభ్యత్వం అనేటువంటిది అందరికీ తెలియజేస్తూ, సభ్యత్వానికి ఉన్నటువంటి విలువని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మేము సభ్యత్వం చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సభ్యత్వం చేయించినటువంటి వ్యక్తి, చేయించుకున్నటువంటి వాళ్ళకి రెస్పెక్టబుల్ గా వాళ్ళకు వచ్చినటువంటి కార్డ్స్, ప్రత్యేకంగా వాళ్ళకు వచ్చినటువంటి మన అధినేత పంపించినటువంటి సభ్యత్వం అయిన తర్వాత వచ్చేటువంటి కార్డ్స్ ని మనం ఎంత విలువగా పోయి వాళ్ళ దగ్గర మనం సభ్యత్వం తీసుకుంటున్నామో అంతే విలువగా పోయి వాళ్ళకి మళ్ళీ ఆ కార్డు వాళ్ళకి అందించాలని, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కార్డు వాళ్ళకి గౌరవంగా ఇవ్వాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గర సభ్యత్వం రాయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చి మీకు ఏ రకంగా అయితే మీరు మమ్మల్ని గౌరవించి మా అధినేత ఆశయాలని మీరు గౌరవిస్తూ సభ్యత్వం పార్టీలో చేరారో అంత గౌరవంగా మేము మళ్ళీ మీ కార్డు అందజేసి మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము మీకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Yeah.